ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ మీటర్లు ఉన్న వారికి ఇప్పుడిప్పుడే శుభవార్త అయితే అందించడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. సో వీడియో అయితే కంపల్సరిగా పూర్తిగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే ఈ యొక్క వీడియో ద్వారా అయితే కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరిగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటికి మనకు శుభవార్త అయితే అందించడం జరిగింది. ముఖ్యంగా కరెంట్ మీటర్స్ ఉన్న వారికి అయితే శుభవార్త అనేది చెప్పడం జరిగింది. సో ఆ శుభవార్త ఏంటి అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2024 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ను ఈఆర్సీ ప్రకటించింది. సో వినియోగదారులపై విద్యుత్ భారం విధించలేదని, రైతులకు ఉచిత విద్యుత్తు మరియు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు సబ్సిడీని మరియు నాయి బ్రాహ్మణులు ఆక్వా రంగం రాయితీలను అయితే ప్రభుత్వమే భరిస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలిపిందండి. సో రాయితీలలో చూసుకున్నట్టయితే ఏర్పడే 10,135.22 కోట్లయితే డిస్కామ్లను మనకు లోటుబాటునైతే భరిస్తామని అయితే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి. ఈఆర్సీ అయితే కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పేర్కొని అయితే చెప్పడం జరిగింది. మనకు 2023-24 విద్యుత్ టారిఫ్ను అయితే ఈఆర్సీ ప్రకటించింది. సో మనకు ఇందులో టారిఫ్ ఛార్జీలు అయితే పెంచడం లేదని అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరియు ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫ్రీగా సబ్సిడీ ఇస్తున్నారని అయితే చెప్పడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు ఆక్వా రంగం సంబంధించిన వారికి, అంటే రొయ్యలు చెరువులు మనకు రొయ్యల చెరువులు వారు అందరూ ఉంటారు కదా, సో అటువంటి వారందరికీ 10,000 నుంచి 135.22 కోట్లనైతే ప్రభుత్వమే భరిస్తామని అయితే కూడా ఈఆర్సీ వారికి అయితే తెలిపిందండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.